రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ. సబ్ ప్లాన్ అమలు కోసం పార్టీలన్నీ ఈ నెల 23 నుంచి నిర్వహించే రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నారు ఆల్ పార్టీ నేతలు. సమగ్ర సర్వే రిపోర్టులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీల నేతలు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వాలు ఏవైనా బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఫైర్ అయ్యారు నేతలు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు 3% బడ్జెట్ ప్రవేశపెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం 2% మాత్రమే ప్రవేశపెట్టిందని విమర్శించారు. బీసీలలో ప్రధానంగా మనం కేటగరైజ్ చేసి టార్గెట్ బేస్డ్ ప్లానింగ్ కనుక లేకపోయినట్లయితే, ఇంతకుముందు విశ్వేశ్వరరావు చెప్పాడు, ప్రజలను టార్గెట్ చేస్తూ ఆ టార్గెట్ బేస్డ్ డెవలప్మెంట్ ప్లాన్ లేకపోయినట్లయితే ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. మిగతా సెక్షన్స్ తో పాటు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళతో పాటు బీసీలు కూడా అభివృద్ధి చెందుతారు. ఆ దృక్పథంతోనే మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతామని చెప్పారు. వీటికి కొత్త ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్లకు చాలా రోజులు బడ్జెట్ కేటాయించిన తర్వాత ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఖర్చు పెడుతున్నాం అనే దశలో పెండింగ్లో పెట్టారు. ఎంత కేటాయించిందంటే 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఇచ్చబెట్టారు. ఈయన చైనా టూర్కు మాత్రము 3 కోట్లు ఖర్చు పెట్టిండు. బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్న ప్రభుత్వాలు ఆ తర్వాత వారిని విస్మరిస్తున్నాయని ఫైర్ అయ్యారు నేతలు. పాలకుల తీరుతో కుల వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా మీరు చూస్తే బడ్జెట్ లో 2172 crores పెట్టినారు. ఇప్పటి వరకే 804 crores రిలీజ్ అయింది. అలాగే ఈ షాదీ ముబారక్లో కూడా బీసీలో బీదరికం లేదా, ఆ షాదీ ముబారక్లో లక్ష్మీ కళ్యాణములు వాళ్ళకు కూడా చేర్చాలా అని కూడా డిమాండ్లో పెట్టండి. ఇవాళ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటువంటి బీసీలకు కనీసం రాయితీ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు సరిగ్గా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఫైర్ అయ్యారు నేతలు. విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రభుత్వం శాసనసభలో చర్చించడం లేదని మండిపడ్డారు. అయితే ఇవాళ వెనుకబడిన తరగతులు బీసీలకు సంబంధించి సంచార జాతులు వాళ్ళ బతుకులు దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళ పట్ల ఏమీ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఇవాళ కూడా మనం కూడా నా ఆలోచన ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, బీసీ సప్లాల్లో కూడా అట్లాంటి వాటికి కూడా పెద్దపీట వేసేటువంటి దానికి కూడా ఒక డిమాండ్ ఉండాలి. ఇప్పటికీ 6 మాసాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ సప్లాన్ గురించి, మైనారిటీ సప్లాన్ గురించి చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసి ప్రైవేట్ రంగం రిజర్వేషన్ గురించి కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బయట కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని నిర్ణయించాయి విపక్షాలు.